ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శన పవిత్ర రోజుల్లో మొత్తం 8 లక్షల మంది భక్తులకు దర్శనం లభించేలా ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా మొదటి 3 రోజుల్లో లక్కీ డిప్లో టికెట్లు లభించిన వారికి మాత్రమే దర్శనం అని టీటీడీ ప్రకటించింది. దీనిపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నట్టుగానే వైకుంఠ ద్వార దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు అంటే 5 రోజుల పాటు టీటీడీ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, ప్రభుత్వ వాట్సాప్ సర్వీసెస్ ద్వారా టోకెన్ల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. అయితే అలా పేర్లను నమోదు చేసుకున్న వారందరికీ వైకుంఠ ద్వార దర్శన టికెట్ దక్కదు. 5 రోజుల పాటు నమోదైన పేర్లను డిసెంబర్ 2వ తేదీన లక్కీ డిప్ తీస్తారు. ఆ లక్కీ డిప్ లో పేర్లు వచ్చిన వారికి మాత్రమే టికెట్ లభిస్తుంది. వారు మాత్రమే మొదటి 3 రోజుల పాటు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా వారు ఎలాంటి పరిస్థితుల్లో ఆ 3 రోజుల పాటు తిరుమలకు రావడానికి వీలు లేదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేస్తోంది. అంటే వైకుంఠ ఏకాదశి రోజైన డిసెంబర్ 30న, ద్వాదశి రోజైన 31న, త్రయోదశి అయిన జనవరి 1న లక్కీ డిప్ టికెట్లు ఉన్న వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ. మొదటి 3 రోజులకు అన్ని టోకన్లు కేవలం ఆన్లైన్ ఈడిప్ ద్వారానే కేటాయించడం జరుగుతుంది. మొదటి 3 రోజులకు గాను భక్తులు టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి. బ్రీఫ్ నోట్ కాదు సార్, ఒకటే క్లారిటీ. మొదటి 3 రోజులు టికెట్లు లేని భక్తుల్ని తిరుమలకు అనుమతిస్తారు రావద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామండి. అది అడుగుతున్నాం, వస్తే ఇబ్బంది పడతారు. జనవరి 2 నుండి 8వ తేదీ వరకు సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తారు. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలు, ఆర్జిత సేవలు రద్దు చేశారు. వైకుంఠ ద్వార దర్శన తేదీలకు సంబంధించి మొదటి 3 రోజుల్లో ఆన్లైన్ లక్కీ టోకెన్ లేకుండా తిరుపతికి వచ్చిన వారిని దర్శనానికి అనుమతించమంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయం పట్ల భక్తులు పెదవి విరుస్తున్నారు. ఆన్లైన్ సేవలను పొందలేని వేలాది మంది భక్తుల సంగతి ఏంటి? లక్కీ డీప్ లో పేర్లు రాని భక్తులు తమకు అదృష్టం లేదని చింతిస్తూ ఉండిపోవాల్సిందేనా? పవిత్ర ఏకాదశి రోజున, నూతన సంవత్సరం మొదటి రోజున తిరుమలకు వెళ్లాలనుకునే సామాన్య భక్తుల కల కలగానే మిగిలిపోతుందా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో భక్తులు ఆన్లైన్లో టికెట్లు ఎలా బుక్ చేసుకుంటారు? చదువురాని భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం ఉండదా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దేవుడి ముందు అందరూ సమానమే అంటారు. కానీ కూటమి పాలకులు అలా భావించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి పాలనలో టీటీడీ అధికారుల చేతకానితనానికి ఇది నిదర్శనంగా నిలిచిందనే చర్చ జరుగుతోంది. టీటీడీ అసమర్థత కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జనవరి నెల వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. దాంతో క్యూలో భక్తులను నిలబెట్టి టోకెన్లు ఇచ్చే పద్ధతికి స్వస్తి చెప్పి ఆన్లైన్ లక్కీ డిప్ విధానం అమల్లోకి తెచ్చింది టీటీడీ. దాంతో ఈ ఏడాది ఏకాదశి పుణ్యదిన సందర్భంగా సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి దూరం అవుతున్నారు. టీటీడీ అసమర్థత కారణంగా భక్తులకు శిక్ష పడిందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.